Proverbs chapter 1 verse 33. But whoever listens to me will dwell secure and will be at ease without dread of disaster. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశమును అంగీకరించువాడు. ఇప్పటివరకు ఉపదేశాన్ని త్రోసివేసిన వాళ్ళ గురించి విన్నాం ఏం జరుగుతుందో. ఇప్పుడు అంగీకరించే వాళ్ళ గురించి లాస్ట్లో ఇచ్చారు. ఫస్ట్ చాప్టర్ లాస్ట్ వర్స్. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. ఎక్కడ నివసించినా కానీ సురక్షితంగా నివసిస్తాడు. మరి వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉండును. దేవుడే వాడిని కాపాడుతూ ఉంటారు ఎక్కడున్నా. కాబట్టి వాడు కీడు కలుగుద్దు నాకు అని ఏమాత్రం భయం లేకుండా మరి సర్వోన్నతుడైన దేవుని విశ్వసించి ఆయన నాకు తోడుగా ఉంటే నాకేమీ జరగదు అనేటటువంటి విశ్వాసంతో ఉంటాడు. కాబట్టి ఎక్కడున్నా కానీ కీడు నా దగ్గరకు వస్తేనే భయం లేక నెమ్మదిగా ఉంటాడంట. దేవుని విశ్వసించినటువంటి, దేవుని ప్రేమించేటటువంటి, దేవుని గౌరవించేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే.